మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హరిహరులైన పరమశివుడు మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజు వారిని దర్శించుకుంటే వారి అనుగ్రహం పొందవచ్చు. దీపారాధన చేసి అర్చన చేయడం ద్వారా పరమశివుని మహావిష్ణువు అనుగ్రహం పొందవచ్చు అని చెప్తూ ఒక నానుడి ఉంది. దీంతో పెద్ద ఎత్తున కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాలు భక్తుల సందోహంతో కిటకిటలాడుతా ఉన్నాయి. మొత్తంగా తెల్లవారుజాము నుంచి నదీ స్నానాలు ఆచరిస్తూ దీపారాధన చేస్తూ అర్చనలు చేస్తూ మహాశివుని దర్శించుకోవడానికి భక్తులంతా కూడా స్వీకరణతో ప్రతి ఒక్క ఆలయం కూడా కిటకిలాడిపోతుంది. ప్రస్తుతం మనం సూర్యాపేట దగ్గరలో ఉన్న ఇల్లమ్మరి ఎరుకేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా భక్తులు తెల్లవారుజాము నుంచి వచ్చి ఆ మహాశివుని దర్శించుకొని తరిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితి ఇటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఆలయాల్లో కూడా భక్త జన సందోహంతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మహిళా భక్తులు ఎక్కువగా దీపారాధన చేస్తూ పరమశివుని అనుగ్రహం పొందడానికి వాళ్ళంతా కూడా దీపారాధన చేస్తూ మహాశివుని ఆలయాలను సందర్శించుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి చెప్పడానికి మనతో పాటు అర్చకులు ఉన్నారు. వారు చెప్పండి, అసలు ఏంటి కార్తీక పౌర్ణమి విశిష్టత? వాగర్ధ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. చారిత్రాత్మకమైనటువంటి సూర్యాపేట జిల్లాలో అతి చేరువలో ఉన్నటువంటి 1000 సంవత్సరాల కాలం నాటి ప్రతిష్ఠించబడినటువంటి పిల్లలమరి శివాలయాల్లో ఈ రోజు కార్తీక పౌర్ణమి అంటే 2024 కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా ఎంతో వైభవపేతంగా తెల్లవారుజామున 1 గంట నుండే మనకు రుద్రాభిషేకాలు మొదలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి మొత్తం కూడా 3 ఆలయాల్లో విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీ ఎరకేశ్వర స్వామి వారికి తెల్లవారుజామున 1 గంటకు రుద్రాభిషేకం అనంతరం విశేష అలంకరణలో స్వామివారిని భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అనంతరం బ్రహ్మసూత్రం ఉన్నటువంటి మరి ఇంకొక శివలింగం మహాదేవ నామేశ్వర స్వామి వారికి కూడా తెల్లవారుజామున అభిషేకాలు నిర్వహించాము. ఇప్పుడు 6 గంటల నుండి 12-1 గంట వరకు ఎంతమంది భక్తులు వచ్చినా సరే వాళ్ళందరూ కూడా గర్భాలయంలో శివుణ్ణి తాకి అభిషేకం చేసుకోవడానికి ఊరి లోపల ఉన్నటువంటి ఇంకొక ప్రధాన ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు పౌర్ణమి అవ్వడం మరియు శుక్రవారం కలిసి రావడంతో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి ఆ యొక్క స్వామివారి అనుగ్రహానికి పాత్రులవ్వాల్సిందిగా కోరుతున్నాం. కార్తీక పౌర్ణమి విశిష్టత దీపారాధన ఎందుకు చేస్తారు? ఈ యొక్క కార్తీక మాసంలో మనకి ఏంటంటే ఈ యొక్క చలి అనేది మనల్ని పుంజుకుంటూ ఉంటుందన్నమాట. అయితే ఈ చలి ఎప్పుడైతే మొదలవుతుందో మనకు తెలియకుండా సర్వరోగాలు కూడా మనని ఆవహిస్తాయి. ఈ సమయంలో మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి ఈ యొక్క దీపాన్ని వెలిగించడం వల్ల కొన్ని రకాలైనటువంటి క్రిమి కీటకాలు బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతుంది. అంటే వాటి వల్ల మనకి హాని జరుగుతుంది అనమాట. మనం ఈ యొక్క దీపాలని మనం వెలిగించడం వల్ల ఏదైతే మనకు రావాల్సినటువంటి రోగాలు ఉంటాయో అవన్నీ కూడా నశింపబడి ఈ యొక్క ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు. కాబట్టి ఈ యొక్క దీపానికి చిహ్నంగా ఇంకోటి ఏంటంటే ఈ యొక్క రాత్రిపూట అంటే పౌర్ణమి గడియల్లో మన యొక్క దీపాన్ని వెలిగించడం వల్ల మన జీవితంలో ఉన్నటువంటి పాప పుణ్యాలన్నింటినీ కూడా మనం తొలగించుకొని మళ్ళీ మనం కొత్తగా రిస్టార్ట్ అయ్యి మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ధర్మబద్ధంగా కొనసాగాలని చెప్పేసి ఈ యొక్క దీపాన్ని కూడా మనం వెలిగించడం జరుగుతుంది. అంటే ఆ జ్యోతితో పాటుగా మనలో ఉన్నటువంటి ఐక్యమైనటువంటి ఆ యొక్క శివుడిలో లీనమయ్యేటువంటి మనసులో ఉన్నటువంటి ఆ యొక్క అంతరాత్మని కూడా మనం లేపి ఇక్కడి నుంచి కూడా మనం చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా సరే ధర్మబద్ధంగా నడవాలి. ఎటువంటి అన్యాయాలు చేయకుండా ఎవరికి కూడా హాని చేయకుండా మన జీవనం మనం ఎందుకైతే జన్మించామో ఈ మానవ రూపంలో దాన్ని చరితార్థం చేసుకునే విధంగా ప్రయాణం చేయాలి అని ఈ యొక్క దీపాన్ని మనం వెలిగిస్తూ ఉంటాము. దీపారాధన చేయడం ద్వారా ధర్మబద్ధంగా తమ ఏదైతే మానవుల జీవితం నడుస్తా ఉంది, అందుకే మన జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతుందని కూడా ఇక్కడ పూజారులు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే భక్త జన సందోహం మధ్య గంట గంటకు ఆలయాల్లో పెరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం చాలా మంది కూడా భక్తులను చూడవచ్చు. క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి అనేది మనం గమనించవచ్చు. పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి దీపారాధన చేస్తూ మొత్తం కూడా తరిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ప్రతి ఒక్క సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క శైవ క్షేత్రంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మొత్తం కార్తీక పౌర్ణమి సందర్భంగా శివనామ స్మరణతో ఆలయాలను కూడా కిటకిలాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది.